నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలోని విషయము లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. సాక్షాత్తు లలితా పరమేశ్వరి వసిన్యాది వాగ్దేవతలకు ఆజ్ఞాపించగా వారు రాయగా హయగ్రీవుడు అగస్త్య మహామునికి బోధించగా వ్యాస మహాముని బ్రహ్మాండ పురాణంలో భద్రపరిచిన లలితా సహస్రనామాలు మనిషి యొక్క మానసిక పరిస్థితిని ఎలా మార్పు చెందిస్తాయి అని చెప్పుకోవడంలో భాగంగా లలితా సహస్రనామాల్లోని 1000 నామాల్లో ఇంతవరకు 922 నామాలని సంపూర్ణంగా చెప్పుకున్నాము. ప్రతి నామానికి అర్థము, అంతరార్థము, ఒక్కొక్క నామం మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుంది అన్నీ చెప్పుకున్నాము. ఈరోజు 923వ నామం నుంచి చెప్పుకుందాము. శ్లోకాల సంఖ్య పరంగా అయితే 171వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. అందరూ శ్రద్ధగా విని లలితా పరమేశ్వరి యొక్క కరుణా కటాక్షాలకి పాత్రలు కావాలని కోరుతున్నాను. ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని తర్వాత ఒక్కొక్క నామమే చూద్దాము. 171వ శ్లోకము. దక్షిణాదక్షిణారాధ్య దరస్మేరముఖాంబుజ కౌళినే కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. ఇందులో ముందుగా దక్షిణారాధ్య ఈ పదాన్ని ఎలా పలకాలి అంటే దక్షిణ అదక్షిణ ఆరాధ్య అని పలకాలి. అర్థం ఏంటంటే దక్షిణ అంటే దక్షత గల పండితుల చేతను, అంటే ఇక్కడ దక్షత అంటే సమర్థత అని చెప్పుకోవాలి. ఎందులో సమర్థత అంటే ప్రతి విషయంలోనూ సమర్థత అన్నమాట. మనం శివుణ్ణి దక్షిణామూర్తి అంటాము, అంటే సర్వ సమర్థుడు అని అర్థం అనమాట. అంటే సర్వ సమర్థత ఒక మూర్తి రూపం దాలిస్తే దక్షిణామూర్తి రూపం అవుతుంది. ఏ విషయంలో సమర్థుడు అంటే అన్ని విషయాల్లోనూ, ఈ బ్రహ్మాండాలను సృష్టించడంలోనూ, స్థితి లయాలలోనూ, జీవ నిర్జీవాలను వాటికి కర్మలు నిర్దేశించి ఫలితాలను ఇవ్వడంలోనూ, ఇలా ఏ విషయం తీసుకున్నా కూడా ఒక దక్షత, ఒక సమర్థత కలిగి ఉండడాన్ని దక్షిణ అని అంటారనమాట. ఇటువంటి దక్షత గల పండితుల చేతను. తర్వాత అదక్షిణ అంటే పామరుల చేతను, అంటే సామర్థ్యము సమర్థత లేని వారి చేతను. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే బలవంతులు బలహీనులు ఎవరైనా కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు అనమాట. ఆ విధంగా దక్షిణ అదక్షిణ ఆరాధ్య అని ఈ నామం వచ్చిందనమాట అమ్మవారికి. అమ్మవారిని ధనపరంగా, శారీరక బలపరంగా, జ్ఞానపరంగా సమర్థవంతంగా ఉన్నవారు ఆరాధించవచ్చు. ధనం లేని పేదవారు, శారీరక శక్తి లేనివారు, జ్ఞాన సంపద అంతగా లేనివారు కూడా ఆరాధించవచ్చు. ఎవరు ఏ రకంగా ఆరాధించినా వారి ఆరాధనను స్వీకరిస్తుంది అనడము ఇందులోని అంతరార్థం అనమాట. ఇక్కడ మీతో ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఎవరైనా ఒక పూజను, ఒక యజ్ఞమో ఏదైనా నిర్వహించిన తర్వాత ఆ పౌరోహితులకు లేదా ఆ పూజారులకు దక్షిణగా సమర్పించుకుంటారు కదా, అది దక్షిణ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవరైతే ఈ యజ్ఞాన్ని క్రతువును నిర్వహించారో అంటే ఆ యజమాని ఉంటారు కదా, ఆ యజమాని తన శక్తి కొద్దీ ఆ పౌరోహితుని తృప్తిపరచడానికి ఇచ్చే సొమ్మును దక్షిణ అంటారనమాట. ఇందులో కూడా ఆ యజమాని యొక్క సమర్థత అనేది, అంటే వారి యొక్క ధన సంపన్నతని, వాళ్ళకున్న సంపదను బట్టి ఆ సొమ్మును ఇవ్వడం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దక్షిణ అన్నారు. సరే, ఈ నామ ప్రభావం మనిషిని ఎలాంటి మార్పును తీసుకొస్తుందో చూద్దాం. మనలో సామాన్యులు, జ్ఞానులు, పండితులు, పామరులు అనే ఇతరులలో భేదాన్ని చూడకుండా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రజ్ఞ కలిగి ఉంటుంది. అది మనకు ప్రకటితం అవ్వకపోవచ్చు కానీ, మనకు తెలియకపోవచ్చు కానీ, ప్రతి మనిషి ఏదో ఒక విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి జన్మ కూడా ఒక కారణభూతమై ఉంటుంది అనే ఒక మంచి భావనను కలిగి ఉండి, అంటే మనుషులుగా గుర్తించాలి అంటుంటారు కదా, అటువంటి ఒక విశాల దృక్పథం మనలో ఏర్పడుతుంది. డబ్బున్న వారినే గౌరవించడము, జ్ఞానులను మాత్రమే అనుసరించడము, ఆదరించడము ఇలాంటివి కాకుండా మనుషులందరి పట్ల, జీవులందరి పట్ల ఒక గౌరవ భావాన్ని అనేది మనము కలిగి ఉంటాము. తర్వాతి నామం దరస్మేర ముఖాంబుజ. అంటే దర అంటే పరిమితమైన, స్మేర అంటే నవ్వు గల, ముఖాంబుజ అంటే ముఖ పద్మము కలిగినది అని. ఇక్కడ పరిమితమైన నవ్వు అని ఎందుకన్నారంటే పద్మము పూర్తిగా విచ్చుకోకుండా సగము కొంచెం మాత్రమే విచ్చుకున్నప్పుడు ఒక రకమైన అందము, కోమలత్వము ఉంటుంది. విచ్చుకున్న తర్వాత ఇంకో రకమైన అందంగా ఉంటుంది. విరిసి విరియని పరిస్థితుల్లో పద్మం ఎలా ఉంటుందో ఆ విధంగా అమ్మవారి నవ్వు కూడా పూర్తిగా ప్రకటితం అవ్వకుండా చిరుదరహాసంతో ఉంటుందట. అటువంటి చిరుదరహాసంతో ఉండే ముఖము ఎక్కువ ఆకర్షణను కలిగి ఉంటుందట. అందుకని అమ్మవారికి దరస్మేర ముఖాంబుజ అని పేరు వచ్చింది.
ఇక్కడ ఇలా చెప్తున్నాను అనుకోకూడదు. ఏంటంటే స్త్రీలు సామాన్యంగా వారి నవ్వు అనేది ఇలాగే ఉండాలి, పూర్తిగా నవ్వు ఉండకూడదు, ముఖం ముడుచుకున్నట్టు ఉండకూడదు అనమాట. ప్రకటించనట్టుగా అంటే మరి బిగుసుకుపోయినట్టు ఉండకూడదు, నోట్లో ఉండే పళ్ళన్నీ కనిపించేటట్టుగా కూడా నవ్వకూడదు. సో ఆ విధంగా నవ్వనట్టుగా ఉంటేనే స్త్రీలకు గౌరవము అని చెప్తున్నారు. అది ఒక సభ్యతకు సూచికట. సరే, ఇక మనం విషయంలోకి వస్తే ఈ నామ ప్రభావం ఏంటనేది చూద్దాం. మన మనసులోని ప్రశాంతత మన ముఖంలో ఒక చిన్న చిరునవ్వులాగా ప్రకటితం అవడానికి ఈ నామము సహకరిస్తుంది. ఇంకా చెప్పాలంటే కేవలం ప్రశాంతత మాత్రమే కాదు, మనలోని తృప్తి, ఆత్మవిశ్వాసము, మనలోని ప్రజ్ఞ, సమర్థత మొదలైన వాటిని ప్రకటించడానికి మన చిరునవ్వు అనేది ఒక సూచికగా ఉంటుందన్నమాట. అంటే నవ్వులో తేడా ఉంటుందన్నమాట. కానీ మనము మన ముఖంలో ప్రకటితమయ్యే నవ్వు మాత్రం వీటన్నిటికీ ఒక ప్రతిబింబంగా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు అది ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మనం చూస్తుంటాము, చాలామంది గంభీరంగా ఉంటారు, ఎప్పుడో కానీ నవ్వరనమాట. వారు నవ్వారు అంటే ఒక పండితుడు, ఒక జ్ఞానవంతుడు అరుదుగా నవ్వారు అంటే ఎదుటి వారికి ఎంతో ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉంటుంది. ఆ విధంగా మన చిరునవ్వుకి ఒక విలువ అనేది ఉంటుందన్నమాట. తర్వాతి నామం కౌళిని కేవల. ఇది 925వ. కౌళిని కేవల అంటే కేవలము కౌలజ్ఞాన స్వరూపిణి అని. ఇక్కడ కౌలజ్ఞానము అంటే కులకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత, ఈ నామాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము కౌళము అంటే ఏంటని. అక్కడ కూడా వినండి ఒకసారి. మరి ఆ నామానికి ఇక్కడున్న నామానికి తేడా ఏంటంటే కౌల జ్ఞానమును ఇచ్చి కైవల్యమును ఒసగునది అని అనమాట. అంటే కౌల జ్ఞానము అంటే కుండలిని యోగమని ఇలా కొన్ని జ్ఞానములు ఉంటాయి కదా, అటువంటి జ్ఞానము ఉపాసకులు ఉంటారు కదా, వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి కైవల్యమును ఒసగునది అని అర్థం అనమాట. అటువంటి కైవల్య స్వరూపిణి అని అనాలి. అంటే వారికి ఎవరైతే ఉపాసకులు ఉన్నారో వారికి లభించే కైవల్య స్వరూపిణి అని అర్థం అనమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే ఇందాకటి నామంలో చెప్పుకున్నట్టు మన చిరునవ్వు అనేది ఒక విలువను కలిగి ఉంటుంది కదా, ఆ చిరునవ్వు అనేది మన జ్ఞానాన్ని ప్రకటిస్తుంది అనమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు, ఎక్కడంటే అక్కడ నవ్వకూడదు అని అంటుంటారు. ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనే విచక్షణను కలిగి ఉండాలి. అసందర్భంగా నవ్వితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనేది మనం రామాయణం, భారతంలో వింటున్నాము. అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే మనలో ఒక చిరునవ్వు మన సమర్థతను, మనలో ఉన్న జ్ఞానానికి ఒక రూపంగా ప్రపంచము గుర్తిస్తుందన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, నవ్వు నలుగురిని కలుపుతుంది ఒక్కొక్కసారి, కానీ నవ్వు ఒక్కొక్కసారి నలుగురికి చేటును తెస్తుంది అని కూడా చెప్తుంటారు. కాబట్టి సందర్భాన్ని తెలుసుకొని నవ్వును ప్రకటించేవాడే నిజమైన జ్ఞాని. తర్వాతి నామం అనర్ఘ్య కైవల్య పదదాయిని. అనర్ఘ్య అంటే నిరుపమానమగు అని, కైవల్య పదము అంటే మోక్షస్థానము లేదా పరమపదము, దాయిని అంటే ఇచ్చునది అని. ఇక్కడ కైవల్యము అంటే ఒక చిన్న వివరణ చెప్పుకొని తర్వాత ఈ నామ ప్రభావం చూద్దాం. అనవసరమైన విషయాల మీద దృష్టి కానీ, ధ్యాస కానీ, ఆశ కానీ లేకుండా ఏదైతే ఎటువంటి ఆనందాన్ని అయితే పొందాలనుకుంటారో, ఎక్కడ చేరాలనుకుంటారో, ఎక్కడ లీనమైపోవాలనుకుంటారో అటువంటి పరిస్థితిని కైవల్య స్థితి అంటారట. అటువంటి స్థితిలో నిరుపమానం అంటే ఇంకా దానికి ఉపమానం లేని, దానికి సాటి లేని అంత కైవల్య స్థితిని ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మవారిని అనర్ఘ్య కైవల్య పదదాయిని అని నామం వచ్చిందనమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే మనల్ని మనము ఎవరితోనూ పోల్చుకోకుండా మనకున్న జ్ఞానానికి, మనలోని ప్రజ్ఞకి, మన వ్యక్తిత్వానికి మనము సంతృప్తిగా ఉంటూ మన గుణ సంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తాము. అంటే ఇతరులతో పోలిక లేకుండా మనకి ఏం అవసరమో దాని గురించి ఆలోచిస్తాము. సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి కావాల్సిన జ్ఞానాన్ని, ఇతరుల ఆదరణని, మనలో ఒక ప్రజ్ఞని, మన వ్యక్తిత్వాన్ని ఒక నియమబద్ధమైన పద్ధతిలో పెంచుకుంటూ వెళ్తామన్నమాట. ఇది 171వ శ్లోకము. తర్వాత 172వ శ్లోకం ఏంటంటే స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్థుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి. ఇందులో ముందుగా స్తోత్రప్రియ అనే నామాన్ని చూద్దాం. అంటే స్తోత్రమునందు ప్రీతి గలది అని మనము ఒకసారి చెప్పుకున్నాము. గానలోలుప అని చెప్పుకున్నాం కదా, సామగాన ప్రియ అని ఇలా చెప్పుకున్నాం కదా. ఆ విధంగా సామగానమునందు ప్రీతి గలది అని అక్కడ అర్థము. ఇక్కడ ఏంటంటే స్తోత్రము అని,
గానముకు స్తోత్రముకు తేడా ఏంటి అంటే, స్తోత్రంలో ఒక బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, యోగ శాస్త్రము మొదలైన విషయాలు కూడా ఉంటాయి. గానము అంటే మనసును ఆహ్లాదపరిచేది అనమాట. ఇప్పుడు మనము లలితా సహస్రనామ స్తోత్రము అంటున్నాము అంటే ఇందులో ఆ లలితాదేవికి సంబంధించిన అంత అంటే బ్రహ్మజ్ఞానము, ఇందాక మనం అనుకున్నట్టు ఆత్మ, యోగ శాస్త్ర జ్ఞానాలన్నీ ఉంటాయన్నమాట ఇందులో. ఈ స్తోత్రం చదివిన వారికి ఇవన్నీ లభిస్తాయి. వీటితో పాటు మోక్ష ప్రాప్తికి కూడా అర్హులవుతారట. అందులోనూ అమ్మవారు, లలిత అమ్మవారు ముఖ్యంగా స్తోత్ర ప్రియురాలన్నమాట. లలితా సహస్రనామాలు చదివితే చాలు ఆమె నిర్వాణ సుఖదాయిని, అంటే చెప్పలేనంత సుఖాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, సంపదలను ఇస్తుంది. సరే, ఈ నామ ప్రభావం మానసికంగా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు అంటే ఏవైనా సంభాషణలు చేసేటప్పుడు గౌరవప్రదమైన సంభాషణలు, స్వచ్ఛమైన సంభాషణలు, సందర్భాలను, అక్కడ తలపెట్టిన కార్యక్రమాలను, ఆ కార్యాలను వాటిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడే ఒక సమర్థత ఏర్పడుతుంది. అలాగే మన మనసు కూడా ఇటువంటి గౌరవప్రదమైన స్వచ్ఛమైన సంభాషణలను, అటువంటి సంభాషణలు జరుగుతున్న ఆ కార్యక్రమాలను మాత్రమే ఇష్టపడే ఒక మనస్తత్వం అనేది మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం స్తుతిమతి, అంటే స్తుతింపదగినది అని. స్తుతి అంటే పొగడత. ఇక్కడ స్తోత్రానికి స్తుతికి ఏంటి తేడా అంటే, స్తుతి అంటే కేవలము ఒక పొగడత మాత్రమే ఉంటుంది. స్తోత్రము అంటే అందులో ఒక ప్రార్థన కూడా ఉంటుంది. అంటే అమ్మ మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నువ్వు అలాంటి దానివి, అలా ఇచ్చేదానివి, ఇలా ఇస్తావు, ఇలా ఇవ్వు అని ఒక ప్రార్థన ఉంటుంది. స్తుతిలో కేవలం పొగడత మాత్రమే ఉంటుంది. అమ్మ నువ్వు అంత గొప్పదానివి, ఇంత గొప్పదానివి అని చెప్పడం మాత్రమే ఉంటుంది. అలా ఏ విధంగా స్తోత్రము చేసినా, స్తుతించినా అమ్మవారు కరుణిస్తుంది. కాబట్టి స్తోత్రప్రియ, స్తుతిమతి 2 నామాలు అమ్మవారికి వచ్చాయి. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. కొంతమంది కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎంత వాక్ సంపద ఉన్నా ఏదైనా ఒక విషయం అవతల వారితో మాట్లాడాలి అంటే సరిగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అనే దాంట్లో సతమతం అవుతూ ఉంటారు. అసలైనది కాకుండా ఏవేవో చెప్తూ ఉంటారు. ఏవో గొప్పలు, పొగడ్తలతో ముంచేస్తుంటారు అసలు విషయాన్ని చెప్పకుండా. ఓ రకంగా చెప్పాలంటే పొగడము అనేది కూడా ఒక సామాన్య విషయం కాదు. ఎంతో సమర్థత ఉంటేనే పొగడతలు అనేవి కూడా ఒక్కోసారి వర్కౌట్ అవుతాయి, లేదంటే అవి కూడా పేలిపోతుంటాయి. అలా కొన్ని సందర్భాల్లో అసలు విషయం కాకుండా పొగడ్తలతో ముంచాల్సి వచ్చినా, వాళ్ళని మెప్పించాల్సి వచ్చినా కూడా నిజమైన జ్ఞానము, సత్ప్రవర్తన, మంచి పరాక్రమాలు, మంచి వాక్ సంపదలతో ఇతరులను మెప్పించగలిగే ఒక సమర్థత అనేది మనలో ఏర్పడుతుంది. కత్తికి 2 వైపులా పదునే అన్నట్టు అటు నిజమైన వాక్చాతుర్యంతో, ఇటు స్తోత్రపరమైన, స్తుతిపరమైన వాక్చాతుర్యంతో ఇతరులను, ఎదుటివారిని మెప్పించగలిగే ఒక సమర్థత అనేది ఒక కొత్త విశేషం అనేది మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం శృతి సంస్థుత వైభవ. శృతి అంటే వేదముల చేత, సంస్థుత అంటే చక్కగా స్తుతింపబడినట్టి, వైభవ అంటే వైభవము కలది అని. మన వాంగ్మయము అంటే అంతా వేదాల్లోనే ఉంది కదా. అటువంటి వేదాలలో అమ్మవారి యొక్క వైభవమును గురించి స్తుతించబడి ఉంటుందన్నమాట. అంటే వేదాంతాల్లో స్తుతింపబడిన వైభవం కలది అని ఈ నామానికి అర్థము. ఈ నామ ప్రభావం ఏంటంటే, మనలోని వాక్చాతుర్యమే మనల్ని లోకానికి ఉన్నతంగా పరిచయం చేస్తుందన్నమాట. మన వాక్చాతుర్యానికి సమర్థత, శ్రద్ధ, బుద్ధి, వివేకము అనేవి సపోర్టుగా ఉంటాయి. ఎవరికైతే ఈ లక్షణాలన్నీ ఉంటాయో వారు ఇతరుల చేత కూడా ప్రశంసింపబడుతూ ఉంటారు. అటువంటి వైభవం అనేది మనకు దక్కుతుంది. తర్వాతి నామం మనస్విని, అంటే స్వాధీనమైన మనస్సు కలిగినది అని అర్థమట. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, పురుషులు ఇప్పుడు మంత్రి అనేదాన్ని పురుషులకు మంత్రి అంటారు, స్త్రీలను మంత్రిని అని కూడా అంటుంటారు కదా. ఆ విధంగా ఇక్కడ మనస్విని అనే పదంలో మనస్వి అంటే పురుషులను మనస్వి అనవచ్చట, స్త్రీలను మనస్విని అనవచ్చట. అంటే ఎవరైతే, ఏ పురుషుడైతే మనసును స్వాధీనంలో ఉంచుకుంటారో అటువంటి పురుషుణ్ణి మనస్వి అనవచ్చు. ఏ స్త్రీ అయితే తన మనస్సును స్వాధీనంలో, కంట్రోల్లో ఉంచుకోగలుగుతుందో ఆమెని మనస్విని అనవచ్చట. ఇక్కడ మనం అమ్మవారిని పూర్తిగా స్త్రీ రూపంలో కొలుస్తున్నాం కాబట్టి మనస్విని అని అన్నారు. అంటే ఇక్కడ అమ్మవారు తన మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటుందని కాదు, జీవులందరి యొక్క మనస్సులను తన స్వాధీనంలో ఉంచుకుంటుంది అని. ఈ నామ ప్రభావం ఎలా ఉంటుందంటే, మన మనస్సు మీద, మన బుద్ధి మీద మనకు నియంత్రణ కలుగుతుంది.
ఆ నియంత్రణతోనే మనము సమర్థతను పెంచుకుంటాము, ఉన్నతమైన ఆలోచనలను కలిగి ఉంటాము. మన ఆలోచనలే మన వాక్కు రూపంలో శ్రద్ధ, బుద్ధి, వివేకము, సమర్థత మొదలైన సైన్యాలతో బయటికి వచ్చి మనల్ని లోకానికి, ప్రపంచానికి ఉన్నతంగా పరిచయం చేస్తుందన్నమాట. తర్వాతి నామం మానవతి అంటే మాననీయురాలు, గౌరవింపదగినది అని, పూజింపదగినది అని. ఈ నామానికి ప్రత్యేకించి అర్థమేమి తెలుసుకోవాల్సిన పని లేదు. ఈ ప్రభావం ఏంటో చూసేద్దాం. మనము ఎప్పుడు మాననీయులుగా ఉంటాము అంటే మన గురించి మనకు ఒక మంచి అభిప్రాయం కలిగితే, అంటే అభిప్రాయం కలిగేందుకు వీలుగా ఉండే ప్రవర్తన అనేది మనలో ఉంటే మనం కూడా మాననీయులుగా భావింపబడతాము. ఇతరులకు మన గురించి కానీ లేదా మనకు ఇతరుల గురించి కానీ ఎప్పుడైనా అభిప్రాయాలు మారొచ్చు, కానీ మన గురించి, మన లక్షణాల గురించిన అభిప్రాయాలు మనకు ఎప్పుడు మారవు కదా. అంటే మన గురించి మనం ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటే, మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటే, అంటే మనల్ని మనమే అనలైజ్ చేసుకొని, అసెస్ చేసుకొని నిజంగా మనము ఉత్తమ లక్షణాలను కలిగి ఉన్న వాళ్ళము అని మనకొక మంచి అభిప్రాయము ఉంటే, మన ప్రవర్తన మీద మనకు సదభిప్రాయం ఏర్పడితే అప్పుడు మనం కూడా మాననీయులమనే అర్థం అన్నమాట. ఇటువంటి వారికి నిజంగా లౌక్యం అనేది తెలియకపోయినా, లౌక్యము అంటే సందర్భానికి తగ్గట్టుగా వ్యవహారాన్ని మార్చేసేవాళ్ళు అనమాట. కానీ మాననీయులు అనేవాళ్ళు అలా ఎప్పుడు పడితే అప్పుడు సందర్భాన్ని బట్టి మారిపోరనమాట. నిత్యము తమ అభిప్రాయాలకి విలువనిస్తూ ఉంటారు. ఒకసారి మాట ఇచ్చారంటే మాట మీద నిలబడుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన మాటే ప్రమాణం అనమాట. అంటే ప్రమాణాలు అంటే ఇక్కడ ఒక పదం గుర్తొచ్చింది. ప్రమాణము అంటే కొలత అని కూడా అర్థం కదా. ఇక్కడ మానవతి, మాన అంటే కూడా కొలత అనే అర్థం ఉందట. మనం ప్రామిస్ చెయ్యి అంటాం కదా, ప్రమాణం చెయ్యి అంటాం కదా. ప్రమాణం అంటే ప్రామిస్ అనే అర్థం ఉంది, అలాగే కొలత అనే అర్థం ఉంది. అంటే మనం ఇచ్చే మాట మీద ఒక నిలకడైన అభిప్రాయం ఉంటుంది, అలాగే మాటనిచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యక్తం చేస్తామన్నమాట. ఒక్కోసారి లౌక్యంగా ప్రవర్తించినప్పటికీ కట్టుబాట్లు అనేవి మనము దాటకుండా, మన సంస్కారాన్ని, మన విలువను తగ్గించుకోకుండా ప్రవర్తించగలిగే ఒక నేర్పు అనేది మనలో కలుగుతుంది. తర్వాతి నామం మహేషి. ఇది 932వది. మహేషి అంటే మహా ఈసి అని, అంటే మహత్వమునకు అధినాధురాలు అని. ఇంకో అర్థం ఏంటంటే మహేషుని భార్య కాబట్టి, అంటే శివుడి భార్య కాబట్టి కూడా మహేషి అనే అర్థం ఉంది. ఇక్కడ మహత్వమునకు అధినాధురాలు అంటే ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువుకి కూడా ఒక మహత్వం అనేది ఉంటుంది. అంటే ఒక శక్తి కావచ్చు, ఒక ప్రభావము కావచ్చు, దీన్నే మహత్వము అంటారు. ఈ మహత్వాలన్నింటికీ అధినాధురాలు అనమాట. మనం మహత్యము అంటాం కదా, నిజానికి మహత్యము మహత్వము రెండు ఒకటేనేమో. నేను మరొకసారి దీని గురించి తెలుసుకోవాల్సి ఉంది. మహత్తు అని కూడా అంటారు. ఇటువంటి అన్ని మహత్వాల పైన ఆధిపత్యం గలది. సరే, నా ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనలో అందరిలో కూడా కొన్ని సద్గుణాలు, సమర్థతలు ఉన్నాయి అనే వివేకం కలిగి సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించగలుగుతాం అన్నమాట. అంటే వాటిలోని శక్తిని, వాటి వివేకాన్ని గౌరవిస్తూ, వాటి ప్రయోజనాలను అంచనా వేస్తూ ఒక సమైక్య భావనను కలిగి ఉంటాము. తర్వాతి నామం మంగళాకృతి అంటే మంగళకరమైన ఆకారము గలది, అంటే శుభకరమైన స్వరూపము గలది అని, లేదా మంగళత్వమే ఆకృతిగా గలది, ఆకారముగా గలది అని అర్థము. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు మన భాషను ఎంత చక్కగా కూర్చున్నారు అంటే ఏదైనా అశుభం అనిపించే పదాల్లో కూడా శుభాన్ని చేర్చారనమాట. అంటే అమంగళము, అశుభము అని అన్నా కూడా చివరిగా మనకు మంగళమే, శుభమే కలగాలన్నట్టుగా పదాలని అలా కూర్చారనమాట. ఈ నామ ప్రభావంతో మనము శుభ లక్షణాల చట్రంలాగా కనిపిస్తామన్నమాట. మంచి గుణాలు, మంచి ఉద్దేశాలు, మంచి భావనలు, జ్ఞానము మొదలైన శుభ లక్షణాలన్నీ కూడా చట్రంలో బిగింపబడినట్టుగా ఉండి మనము మంగళ స్వరూపముగా కనిపిస్తాము. అంటే మంగళత్వానికి ఆకారం ఇస్తే ఎలా ఉంటామో అలా మనం కూడా కనిపిస్తామన్నమాట. మరి ఇలా కనిపించాలంటే ముందుగా మనసులో అభ్యాసం అనేది జరగాలన్నమాట. ఎటువంటి అభ్యాసము అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే మనకు నచ్చని విషయాలు అయితే అశుభంగా అనిపిస్తాయి, నచ్చే విషయాలు శుభంగా కనిపిస్తాయి. అంటే నచ్చనంత మాత్రాన ఇంకా అవి అశుభము, మనకు నచ్చినవి కాబట్టి, మనకు కలిసి వచ్చినాయి కాబట్టి శుభము అనుకోవడము అనేది మనము ఒక తప్పు భావన అనమాట.
మనకు నచ్చనిది ప్రపంచంలో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి అది శుభమైనది కావచ్చు. కాబట్టి మనము మన పరిధిలో మాత్రమే ఆలోచించకుండా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించగలిగే విధంగా మన మనసుని ఒక అభ్యాసం చేయించాలన్నమాట. అప్పుడే మనము మంగళ స్వరూపులుగా కనిపిస్తాము. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు, ఆ నామాల ప్రభావాలు. విన్నందుకు ధన్యవాదములు. మన ఛానల్లో విషయాలని కొత్తగా వింటున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇక్కడ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.